దేవుడు సహాయకుడిగా మనకు ఉండాలంటే, దేవుడు మనకు అన్ని విషయాల్లో రక్షణ శృంగంగా ఉండాలంటే, నెంబర్ 2, అన్యాచారాలను, విగ్రహారాధనను తొలగించుకోవాలి. క్రైస్తవులు వాస్తులు చూస్తున్నారు తెలుసా? క్రైస్తవులు ఏం చేస్తున్నారండి? వాస్తులు చూస్తున్నారు తెలుసా? మంచి రోజులు చూస్తున్నారు తెలుసా? క్రైస్తవులు మంచి రోజులు పాటిస్తున్నారు తెలుసా? క్రైస్తవులు చేయకూడనటువంటి మూఢనమ్మకాలన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రియులారా? అన్ని పాటిస్తారు. ఏది ఎక్కడ ఏ సాంప్రదాయాన్ని మర్చిపోరు. క్రైస్తవ వివాహాలకి హైందవ వివాహాలకి ఏం తేడా ఏముండదు. ఏమనంటే పసుపు ఏమంటారు దాన్ని అంటే యాంటీబయాటిక్ అంట. మరి యాంటీబయాటిక్ అయితే రోజు రాసుకోవచ్చుగా. పసుపు ఏంటంట యాంటీబయాటిక్ అంట. అందుకని అంట పెళ్లి కొడుకు పెడితే పెళ్లి కూతురు పెడితే మంచిదంట. నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా. క్రైస్తవ వివాహాలు ఎంత దారుణంగా తయారవ్వాలో అంత దారుణంగా తయారైపోయాయి. మళ్ళీ ఏంటారు వీళ్ళందరూనే, ఇదంతా దేవుని కృప అండి, దేవుని ఆశీర్వాదం ఇదంతా. నార్మల్గా చేసుకోలేమా మనం? వాక్యానికి అనుకూలంగా మనం చేసుకోలేమా? ప్రతి పద్ధతి ఫాలో అవుతున్నాం మనం. పైకి మాత్రం దేవుడిని చూపిస్తున్నాం, పైకి మాత్రం విశ్వాసం అంటాం, పైకి మాత్రం వాక్యం అంటాం. మళ్ళీ ఏం తెలియనట్టు అంత మా దైవజనుడు పర్యవేక్షణలో జరుగుద్దండి అంటారు. అన్ని అబద్ధాలే ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. అలాంటి పరిస్థితుల్లో ఉంటుంది సంఘం ప్రియులారా. మార్పు రావడంలే. మళ్ళీ ఏమనంటే వాళ్ళు మారటం లేదు, వీళ్ళు మారటం లేదు. ముందు నువ్వు మారు, నీ పద్ధతులు మార్చు, నీకున్న వాస్తు పిచ్చి మార్చు, నీకున్న మూఢనమ్మకాలు మార్చు, నీకున్న మంచి రోజులు చూసే పద్ధతిని తొలగించు, నీకున్నటువంటి అవిశ్వాసపు మాటలను తొలగించు. అప్పుడు దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. కాసేపు లోకం, కాసేపు దేవుడు, కాసేపు సినిమాలు, కాసేపు సీరియళ్ళు, కాసేపు ఆదివారం ఆరాధన, కాసేపు బూతు మాటలు, మళ్ళీ ఆరాధిస్తావు అదే నోటితో. ప్రభువారు అన్నారు కదా, ఒకే వరలో 2 కత్తులు ఉండవు. ఒకే దాసుడు 2 యజమానులకు ఉండలేడు. ఈరోజు నీ యజమానుడు ఎవరు? జీవం కలిగినటువంటి దేవుడా, అపవాది సంబంధమైనటువంటి పరిస్థితుల నువ్వు సైతాన్ కింద ఉన్నావా, లేకపోతే దేవుని అధికారం కింద నువ్వు బ్రతుకుతున్నావా? సైతాన్ కింద ఉన్నాడు ఎలాగుంటాడు తెలుసా? అటు లోకం ఉంటాడు, మరి ఇటు దేవుడు అంటాడు. సైతాన్ నేర్పుతాడు అది. ఆదివారం పరిశుద్ధుడిగా ఉండి చాలు, అయ్యగారులు వచ్చినప్పుడు నటించి చాలు, భక్తి గాని. నేను ఎవరు చూడొద్దన్నారు సినిమాలు, ఎవరు చూడొద్దన్నారు సీరియల్స్? ఇవన్నీ మామూలే. వారు అలాగే చెప్తారు. ఇవన్నీ లోకల్ ఉన్నాయి కాబట్టి లోకం తగినట్టుగా మనం ఉండాలి. లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని పాటించాలంట. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంటే దేవుడి దగ్గర పాటించాలంట. ఎలా ఉన్నాయి చూడండి మనస్తత్వాలు, డబల్ మైండెడ్ స్టాండర్డ్స్. వీళ్ళందరూ ఎంత పరిశుద్ధులుగా ఉంటారో, మరి వీళ్ళ మీద ఆత్మ దిగుద్ది. అదేటో నాకు అర్థం కాదు. ఇప్పటికీ ప్రశ్న అది నాకు.